మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పొరపాటు అనేది ఒక్కసారైనా దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే పొరపాటు జరగకుండా ముందే చూసుకోవాలి. ఒక్కసారి తప్పు జరిగింది కదా అంటే అప్పుడు తప్పు ఒప్పైపోతుందా? చాందిని కరెక్ట్గా చెప్పింది. వర్క్ చేస్తున్నామంటే మైండ్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. అది లేనప్పుడే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఒక చిన్న జీరో తేడా వస్తేనే అక్కడ పరిస్థితి మారిపోతుంది. అలాంటిది 10 crores తేడా వచ్చిందని మీరు నాకు మెయిల్ పంపించారు. అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఆలోచించారా? ముందు లోపలికి వెళ్దాం సార్. అక్కడ అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజమే సార్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ విషయంలో నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. మీ టెన్షన్ పడి ప్రయోజనం లేదండి. ఇక్కడ ఒక కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించిన విషయం. ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు అంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అది ఆలోచించాలి కదా. ఆ రోజు మేనేజర్ గారు కూడా చాలా టెన్షన్ పడ్డారు సార్. కానీ ఇక్కడ పనిచేసే ఒక అమ్మాయి దాన్ని సాల్వ్ చేసింది. తను మొత్తం చెక్ చేసి ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పింది. అందుకే వెంటనే రిపోర్ట్ పంపించాం సార్. ఆ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సార్. బిల్లింగ్ కూడా ఇంకా వెళ్ళలేదు. చూశాను. ఆడిటర్ గారు కూడా నాకు కాల్ చేశారు. సార్ ఇలా ముందే బిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇలాగొక మెయిల్ వచ్చింది, అన్నీ చెక్ చేసుకున్నాము, మిస్టేక్ జరిగిందని చెప్పారు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. మీ ఎవరికి రాని ఆలోచన ఆ అమ్మాయికి వచ్చిందంటున్నారు. ఇక్కడ అమ్మాయి పోస్ట్ ఏంటి? అటెండర్ మేడం. వాట్? ఒక అటెండర్ ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసిందా? సిస్టంలో అకౌంట్స్ అన్ని చెక్ చేస్తూ మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్పిందా? మీరే మెయిల్ ఇలా పెట్టచ్చని కూడా అటెండరే సలహా ఇచ్చిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి అటెండర్ ఎవరు? అసలు ఈరోజు ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది మేడం. పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది. తను వస్తే లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. అమ్మా రాధా, సిటీ నుంచి బాస్ గారు వచ్చారు. బయట కార్ చూసినప్పుడే అర్థమైంది ఎవరు వచ్చారనుకున్నా. నేను వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ సంగతి తర్వాతమ్మా. ముందు బాస్ నిన్ను చూడాలి అంటున్నారు. నీతో మాట్లాడాలని వెంటనే రమ్మన్నారు. వెళ్ళమ్మా. వీళ్ళు మీటింగ్లో ఉన్నట్టున్నారు కదా. అందులోనూ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుంటారు. టైర్డ్ అయి ఉంటారు. వీళ్ళ కాఫీ పెట్టి తీసుకొద్దాం. మెయిల్ మాత్రం పెడుతున్నారు కరెక్ట్గా. అసలు ఒకసారైనా చెక్ చేశారా? జ్యోతి, ఇంకా ఏమేం టిఫిన్ చేసావు? తీసుకురా. అలాగే అమ్మగారు. రారాదా, కూర్చో. అదేంటి నా ఒక్కదానికే పెడుతున్నావు? అందరం కలిసి తిందాం. అందరు రాని. అందరూ తినేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నువ్వు ముందు తినేసేయ్. జ్యోతి, ఆ చట్నీ ఇలా ఇవ్వు. నీకు ఇంట్లో రాజభోగాలు ఎక్కువయ్యాయి. ఒక వీఐపీలా తయారయ్యావు. వీళ్లు నీ మీద ఈగని కూడా వాలనివ్వడం లేదు. నా కూతురు కూడా నీ విషయంలో ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అది నాకు నచ్చడం లేదు. కానీ నేను ఆ మాట చెప్తే ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే నేను కూడా మారాను, రూటు కూడా మార్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. నేను ఇంట్లో మెతుకు ముట్టాలి అంటే ముందు నేను రాధతో మాట్లాడాలి. ఆ తర్వాతే నేను తినాలో వద్దో నిర్ణయించుకుంటాను. ఏంటి జయ, మళ్ళీ ఏదో ఒక రకంగా గొడవ పెట్టాలనుకుంటున్నావా? చూడక్క, ఇల్లు ప్రశాంతంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం.
రాధతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాదా జయ? చెప్పాను కదా నీ పద్ధతి మార్చుకోమని. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి అన్యాయం? ఇప్పుడు నేనేమన్నాను? రాధతో మాట్లాడాలి అన్నాను. గొడవ పడతానని నేనేం చెప్పలేదే. తనతో మాట్లాడాక నా నిర్ణయం నేను తీసుకుంటాను అన్నాను. అందులో తప్పేం లేదే. అది కూడా తప్పండి చెప్పండి, మౌనంగానే ఉంటాను. ఏంటా నిర్ణయం? విషయం ఏంటో చెప్పండి. నన్ను క్షమిస్తావా రాధా? నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, మానసికంగా ఎంతగానో హింసించాను. అసలు నేను చేసిన పనిని తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నేను మనిషినేనా అని నాకే అనిపిస్తోంది. కనీసం నీ ముందు తలెత్తుకునే అర్హత కూడా నాకు లేదని అర్థమైంది. ఈ ఇంట్లో నన్నెవరూ క్షమించకపోయినా నువ్వు క్షమిస్తావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావా? ఏంటండి ఇది? ఎప్పుడు లేనిది మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, నువ్వేం చేసినా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే దీని వెనకాతలు ఇంకేం కారణం లేదు కదా? అదేంటమ్మా అలా అంటావు? ఇన్ని రోజుల్లో మీ అమ్మగారు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసామా? ఆవిడలా కన్నీళ్లు పెట్టుకుందంటేనే ఆవిడలో మార్పు వచ్చిందని అర్థమవుతుంది కదా. నువ్వు ఆ కన్నీళ్లను చూసి కరిగిపోకు. ఏమో అదంతా నటన అని ఎందుకు అనుకోకూడదు? సత్య, అలా మాట్లాడకు. ఆవిడ కళ్ళల్లో బాధ తెలుస్తుంది. నాకు తెలుసు రాదా, నా కడుపున పుట్టిన కూతురు కూడా నన్ను అపార్థం చేసుకుంది. నేనిప్పుడు చెప్తుంది నిజమా కాదా అని నా మెడలో తాళి కట్టిన భర్త కూడా నన్ను అనుమానంగా చూస్తున్నారు. నాలో ఈ మార్పు నిజంగా వచ్చిందా, నటిస్తున్నానా అని నాకు జన్మనిచ్చిన తల్లి కూడా చూస్తోంది. ఇంకా నేను ఎంతగానో అభిమానించిన తమ్ముడు కూడా ఈ క్షణంలో నన్ను నమ్మడం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్ముతున్నావనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తిని ఎలా అభిమానించాలో నీకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళని ఎలా క్షమించాలో కూడా నీకు తెలుసు. అందుకే ధైర్యంగా నీ ముందుకొచ్చాను. నేను చేసింది తప్పు అని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నా వల్ల నీకు బాధ కలిగింది కాబట్టి నన్ను క్షమించమని నిన్ను అడుగుతున్నాను. నువ్వు క్షమించగలవంటేనే నేను ఇంట్లో ఉండగలను. లేదంటే ఇక్కడ తీసుకుంటున్న ఊపిరి కూడా నాకు భారంగానే ఉంటుంది. అడుగు వెయ్యాలన్న భయంగానే ఉంటుంది. నన్ను మన్నించు రాధా.